Welcome to SankalpStudySuccess. Friends, ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేసుకుందాం, రైట్? సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. The simple interest on the sum of money is 1/9 of the principal and the number of years is equal to the rate percent per annum. Find the rate percent అంటున్నాడు. See friends, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది R. జనరల్గా ఉన్నవి 5 పారామీటర్స్. జనరల్గా I is equal to PTR by 100 కదా, దాంతోపాటు అమౌంట్ PTRI అండ్ అమౌంట్, టోటల్ 5 పారామీటర్స్. దానిలో రేట్ పర్సెంట్ అంటే R కనుక్కోమంటున్నాడు కదా. సరే, అయితే ఇక్కడ మనకి ఒకే ఒక్క వాల్యూ ఇచ్చాడు, దట్ ఈస్ నథింగ్ బట్ 1/9 అని. అది ఒకసారి మళ్ళీ కేర్ఫుల్గా చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/9 ఆఫ్ ద ప్రిన్సిపల్. అంటే సి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/9. అంటే 1/9 ఎవరి మీద? ఆఫ్ ద ప్రిన్సిపల్. 1/9 టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్, రైట్? ఆఫ్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని అర్థం. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1/9 ఆఫ్ P, రైట్? అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ పర్సెంట్ అంటున్నాడు. మరొక డేటా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే టైం పీరియడ్ కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అంటున్నాడు. T ఈజ్ ఈక్వల్స్ టు R%. దానికి ఈక్వల్ అయింది, రైట్? ఫైన్. అంటే R% ఎంతో అంతకి ఈక్వల్, టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటున్నాడు. ఫైన్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా? PTR by 100 కదా. సో PTR by 100 ఈక్వల్స్ టు P/9, right? So P gets cancelled. What I will be getting here, T into R equals to 100/9, right? So మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం T ఈక్వల్ టు R సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అయితే మనల్ని రేట్ పర్సెంట్ అడుగుతున్నాడు కాబట్టి T ప్లేస్లో R రీప్లేస్ చేయండి. సో R into R ఈక్వల్స్ టు 100/9, right? So R square ఈక్వల్స్ టు 100/9. What is the value of R? 10/3, అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 100 is 10 అండ్ స్క్వేర్ వెళ్తే రూట్ అవుతుంది కదా. రూట్ 10 is nothing but root 100 is 10, root 9 is 3. 10/3 అంటే how can I write? 3 1/3% only, right? 3 3 is 9, 9 plus 1 is 10, right or not? So rate percent ఎంత? 3 1/3%. This is the answer, right? Please note this. ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? ఇదే మోడల్లో మరో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4/9 ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ పర్సెంట్. సేమ్ మోడల్, రైట్? అక్కడ 4/9 అని ఇచ్చాడు అంతే. సి, ఇంట్రెస్ట్ వచ్చేసి 4/9 టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్. వాట్ ఈజ్ ఐ ఫార్ములా? PTR by 100, yes or no, ఈక్వల్స్ టు 4P/9. సో P గెట్స్ క్యాన్సిల్డ్. TR ఇక్కడ మళ్ళీ T ఈక్వల్స్ టు R కదా, అకార్డింగ్ టు ద గివెన్ డేటా, రైట్? సో ఇక్కడ మనల్ని రేట్ పర్సెంటే అడిగాడు కాబట్టి T ప్లేస్లో R రీప్లేస్ చేయండి. ఒకవేళ టైం పీరియడ్ అడిగితే కనుక R ప్లేస్లో T రీప్లేస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో R into R ఈక్వల్స్ టు 400/9. 100 అటు వెళ్ళిపోతే 4తో మల్టిప్లై అవుతుంది, రైట్? సో R square ఈక్వల్స్ టు 400/9. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? R యాజ్ రూట్ ఓవర్ 400 ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 400/9 వస్తుంది, రైట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ 20 divided by 3. ఎస్ ఓ నో? 6 3 is 18, 18 plus 2 is 20. ఎస్ ఓ నో? అంటే 6 2/3% వస్తుంది. ఎస్ ఓ నో? 6 3 is 18 plus 2 is 20. 6 2/3% is the rate percent, right? Please note this. Let us see the next model. Okay friends, look at the next question. ఈ పర్టికులర్ క్వశ్చన్, ఈ పర్టికులర్ మోడల్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి, ఖచ్చితంగా ఇటువంటి మోడల్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. ₹16,450 amounts to ₹20,398 in 3 years at a certain rate of simple interest. ఈ పర్టికులర్ అమౌంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అమౌంట్స్ టు అంటున్నాడు కదా, అమౌంట్స్ టు తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అదే అమౌంట్ అని చెప్పుకున్నాం మనం. అంటే ఈ ప్రిన్సిపల్ 3 years తర్వాత సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయలేదు, టైం పీరియడ్ మెన్షన్ చేశాడు అంతే. ఈ ప్రిన్సిపల్ అనేది 3 yearsలో సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ₹20,398 కింద కన్వర్ట్ అవుతుంది, రైట్? ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6%, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% పెరిగినప్పుడు వాట్ వుడ్ బీ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒబ్టైన్డ్ ఆన్ ₹16,450 in 3 years అంటున్నాడు, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయలేదు. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది 6% పెరిగితే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ టోటల్ అనేది వెరీ ఇంపార్టెంట్, టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒబ్టైన్డ్ ఆన్ ₹16,040, ఈ ప్రిన్సిపల్కి 3 yearsలో 6% రేట్ పెరిగినప్పుడు ఎంత వస్తుంది అని అంటున్నాడు, అంతే కదా, రైట్? సరే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ప్రిన్సిపల్ కదా, ద ప్రిన్సిపల్ హియర్ ఈజ్ ₹16,450. ఎస్ ఓ నో?
అమౌంట్స్ టు రూపీస్ 20,398 అంతేనా? అంటే ఏ అమౌంట్ ఎంత? 20,398. అమౌంట్స్ టు అన్న తర్వాత అమౌంటే వస్తుంది. సో టైం పీరియడ్ వచ్చేసి 3 years. బట్ వాట్ ఆల్ వీ నో ఇస్ ఓన్లీ దీస్ 3, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ అంటే ఎంత? ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, అంతేనా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో 20,398 మైనస్ 16,450 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8,4 ఎస్ఓను, తర్వాత 9 వస్తుంది ఇక్కడ, రైట్ ఆర్ నాట్? సో వీ విల్ బీ గెటింగ్ 3,948. ఎస్, అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంతనా? ఇంట్రెస్ట్ ఈస్ 3,948 rupees. దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్. ఎస్, వీ డోంట్ నో హియర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ క్యాలిక్యులేట్. అర్థమైందా? దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండాను చేయొచ్చు, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి కూడా మన ఆన్సర్ రాబట్టచ్చు. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ R%ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. R% ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100% కదా. సో 100% ఈజ్ 16,450. అవునా? మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. టైం పీరియడ్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇంట్రెస్టే కదా. ఎస్ ఓను? సో 3R% ఈజ్ 3,948. అంతేనా? అకార్డింగ్ టు ద షార్ట్ కట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఎస్ ఓను? సో 0 gets cancelled here. 5 2s 10, 5 3s 15, 5 2s 10, 5 9s 45. Right or not? So here I can calculate 7 table. Yes or no? 7 table kada? Right. 7 4s are 28. Yes or no? 7 7s 49. 7 5s 35. 7 6 42. 7 4s 28. Yes or no? 567. Okay. So ఇది 3 table ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 3 1s 3 here, 3 1s 3 here, 3 8s 24, 3 8s 24 and 47 1s here, 47 4s 188. ఎస్ అవును? ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ 2 1 ఉంది, ఇక్కడ 2:1 రేషియో రావాలంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే R ప్లస్లో ఏ వాల్యూ ఉంటే 8 4 2:1 అవుతాయి. 8 ఉండాలి. అంటే 8 4 ఉన్నాయనుకోండి, 4 1s 4, 4 2s 8 అవుతుంది కదా. కాబట్టి R% ఈజ్ నథింగ్ బట్ 8%. ఒకవేళ ఇది మీకు కన్ఫ్యూజన్గా ఉంటే క్రాస్ మల్టిప్లై చేయండి. 4 × 2 = R × 1, 4 2s 8, R × 1 ఈజ్ R, R ఈక్వల్స్ టు 8% వస్తుంది. సో హియర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%. రైట్? ఇప్పుడేమంటున్నాడు? ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6%. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 6% పెరిగిందంట. అంటే ఇది ఏమవుతుంది? ప్లస్ 6% అవుతుంది, విచ్ రిజల్ట్స్ టు 14%. అవునా కదా? 14% అయింది. ఒకవేళ 14% ఉంటే, 8% ప్లస్లో 14% ఉంటే వాట్ వుడ్ బీ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒబ్టైన్డ్ ఆన్ రూపీస్ 16,450 in 3 years? ఇంత ప్రిన్సిపల్లో, ఇంత టైంలో, ఇంత ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఏమడుగుతున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, అంతే కదా. రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ హియర్. అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ 100%. 100% ఈజ్ 16,450. అవునా? అవునా కదా? సో 14% into 3 years. సో increased interest, rate of interest into 3 years. 14 3 is 42%. So 42% enta. This is the answer for us, right? This is the answer for us. Okay. So 0 gets cancelled again. 5 2s 10, 5 3s 15, 5 2s 10, 5 9s 45. Yes or no? Tarata 2 1s 2, 2 2s 4, 2 2s 4, 2 1s 2. అంటే 1 × 329 చేస్తే ఇది వస్తుంది. కాబట్టి 21 × 329 చేయాలి. అవునా? సో 329 × 21 చేస్తే ఎంత వస్తుందన్న? సో దిస్ ఇస్ 329 అండ్ 329కి ఇక్కడ 18, 2 2s 4 5. ఎస్ ఓ నో? 2 3 6. ఎస్ ఓ నో? సో 9 10 9 6 9. దిస్ వాల్యూ ఈజ్ 6909. వాట్ ఈస్ దిస్ 6909? దిస్ ఈజ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒబ్టైన్డ్ ఆన్ రూపీస్ 16,450 in 3 years. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, రూపీస్ 6,909. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అయితే మనం అసలు ఈ స్టెప్ క్యాలిక్యులేట్ చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక మెథడ్. సి ఫ్రెండ్స్, ఇచ్చిన డేటాలో ఈ R% నేను ఫైండ్ అవుట్ చేశాను. R%కి మళ్ళీ 6% ఇంక్రీజ్ అయిందన్నాడు కాబట్టి దీనిలోకి యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఈ పర్టికులర్ టర్మ్తో మల్టిప్లై చేసి 100%ని ప్రిన్సిపల్కి ఈక్వల్ చేసి ఈ 14% into 3% ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. ఎస్ ఓ నో? అది నేను ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ నీడ్. అలా ఫైండ్ అవుట్ చేశాను. ఇది మనం ఒబ్టైన్ చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఎట్లా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అది ఎట్లా అంటే, సి లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. అవునా కదా?
What is that interest? Interest is nothing but 3,948 rupees. Yes or no? సో ఈ ఇంట్రెస్ట్ ఎవరిది అంటే ఎంత రేట్ ఆఫ్ పర్సెంట్ది? వాడు ఎప్పుడైతే మనం అంటే ప్రిన్సిపల్ని తీసుకున్నామో ఆ 3 years యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవునా కదా? సరే, ఇప్పుడు తర్వాత 6 years యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అంటే ఈ 6% ఇంక్రిమెంట్ రాక మునుపు ఏదైతే ఉందో అది ఇంట్రెస్ట్, అవునా? 6% ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? 6% ఇంక్రీజ్ అయిన తర్వాత 6% ఫర్ 3 years కదా దీని మీద. అంటే దిస్ ఈజ్ 100%, 16,450, దిస్ ఇస్ ద 100%. 6 3s 18 కదా, 18% ఎంత? రైట్, చూడండి, 5 2s 10, 5 3s 15, 5 2s 10, 5 9s 45. Yes or no? 2 1s 2, 2 9s 18. Yes or no? 1 into 329 and 9 into 329. Yes or no? సో 9తో మల్టిప్లై చేసేటప్పుడు 9 9s 81. పోనీ అలా చేయకుండా 329 into 9 ఉందనుకోండి, 9 10 minus 1 అని రాయచ్చా? అంటే 3290 minus 329. దిస్ ఇస్ ద షార్ట్ కట్. Yes or no? సో దిస్ ఈజ్ 8 here, 1 6. Yes or no? This is 2961. అంతేనా? దిస్ విల్ బి 2961 హియర్. అంటే రూపీస్ 2,961. ఇప్పుడు చూడండి, ఇంక్రిమెంట్ పరక్క ముందు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 3,948. 6% ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్కి చేసినప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ ఎంత? 2,961. వాడు అడుగుతున్నది ఏంటి? టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయడమే. ఇది ఒక మోడల్. Just add these two, you will get the final total simple interest. So 3948 plus 2961 ఎంత వస్తుంది? 8 plus 1 is 9, 6 plus 4 is 10, 1 carry, so 9 plus 9 is 18, again 1 carry plus 1 9, so 3 plus 2 5, 5 plus 1 is 6, 6909 వచ్చింది కదా? Yes or no? Right or not? సో ఈ విధంగా డిఫరెంట్ మోడల్స్లో మనం చేయొచ్చు. అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుని చేయొచ్చు, కనుక్కోనప్పుడు రెండు ఇంట్రెస్ట్ని యాడ్ చేసి టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్, దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at this question, friends. The simple interest obtained by investing a certain sum of money for 12 years in scheme X is same as the simple interest obtained when the same sum of money is invested in a different scheme Y, offering 10% rate of interest per annum for 10 years. What is the rate of interest per annum offered by scheme X అంటున్నాడు. క్వశ్చన్ పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఏమన్నాడు ఇక్కడ? మనకి స్కీమ్ ఎక్స్, స్కీమ్ వై అని 2 స్కీమ్స్ ఉన్నాయి, రైట్? అయితే ఆ 2 స్కీమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే, అంటే ఆ పర్టికులర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నాయంటే 2 స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ obtained by investing a certain sum of money for 12 years. స్కీమ్ ఎక్స్లో 12 years పాటు వాడు మనీని ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు వాడికి వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈజ్ సేమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ యాజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ obtained when the same sum of money. ఇక్కడ స్కీమ్ ఎక్స్లో ఎంత అమౌంట్ అయితే వాడు ఇన్వెస్ట్ చేశాడో స్కీమ్ వైలో కూడా అంతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. అంటే ప్రిన్సిపల్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ దీస్ 2 స్కీమ్స్, రైట్? చేసినప్పుడు వాడు ఇక్కడ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ స్కీమ్ ఎక్స్లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్, రైట్? సో స్కీమ్ వైలో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 10 years. అయితే స్కీమ్ ఎక్స్లో 12 years పాటు ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ వైలో 10 years పాటు ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్ అంటున్నాడు, అవునా కదా? అంటే స్కీమ్ ఎక్స్లో వచ్చినటువంటి వాడికి ఇంట్రెస్ట్ ఎంతో స్కీమ్ వైలో ఉన్న సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అంతే. ఎస్ ఓ నో? సో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? జనరల్గా PTR/100 కదా. అంటే P1 T1 R1 అనుకుందాం సపోజ్, మీకు డిఫరెన్షియేట్ చేయడానికి. ఇది P2 T2 R2 అనుకుందాం, లెట్ us సపోజ్, ఇన్ ఆర్డర్ టు డిఫరెన్షియేట్, రైట్? సరే, ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏంటి అంటే సేమ్ సమ్ ఆఫ్ మనీ కూడా అంటున్నాడు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు సమ్ ఆఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ కూడా ఈక్వలే. అంటే P1 = P2 అనే కదా అర్థం. when P1 = P2, these two gets cancelled each other and 100 also gets cancelled. నాకు ఏమొస్తుంది అప్పుడు? T1 R1 = T2 R2 మిగులుతుంది. వాట్ ఆల్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఆఫర్డ్ బై స్కీమ్ ఎక్స్. స్కీమ్ ఎక్స్లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? R1 ఐ నీడ్ టు ఫైండ్ అవుట్. సో T2 R2 డివైడెడ్ బై T1. ఎస్ or no? వాట్ ఈస్ T2 హియర్? T2 is nothing but time period in scheme Y is nothing but 10 years. Yes or no? So 10 into what is R2? Rate of interest in scheme Y is 10%, is 10 whole divided by what is T1? 12 years. Scheme X లో ఉన్న time 12 years.
సో 100 డివైడెడ్ బై 12. దీన్ని 1/12 ఇంటూ 100 అనే కదా అర్థం. మనం ఆల్రెడీ ఇవి నేర్చుకున్నాం పర్సంటేజెస్లో. 8 1/3% అయినా 1/12 ఇంటూ 100 అంటే ఎస్ అవును 8 1/3%. రైట్, దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే స్కీమ్ వైలో ఉన్నటువంటి స్కీమ్ ఎక్స్లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8 1/3%. RX అనుకోండి పోనీ, రేట్ పర్సంటేజ్ ఎట్ X. Scheme X is 8 1/3%. Right? This is such a beautiful question. Please note this. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ, ఈ మోడల్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రివైజ్ దీస్ మోడల్స్ థరోలీ. రైట్, మీరు ఒక్కసారి చేసినంత మాత్రం గుర్తుండిపో. మళ్ళీ 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 లెక్చర్ వినండి, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ పర్టికులర్ సెషన్లో మీకు ఏ పర్టికులర్ డౌట్ వచ్చినా సరే, ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించే కాదు, ఏ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి డౌట్ వచ్చినా సరే, జస్ట్ మెసేజెస్ ఇన్ టెలిగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.